పేదలకు ఇల్లు కేటాయించేందుకు పనులు వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చివరి దశకు చేరుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు ప్రత్యేకంగా నిధులు రిలీజ్ చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాల్లో చివరి దశకు చేరుకున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఇండ్లను లబ్ధిదారులకు పంచితే ఇందిరమ్మ ఇండ్లపై కొంత భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మొదటిగా వాటిపై దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ శివారులో కొల్లూరులో భారీ ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం చేపట్టింది. సుమారు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. వీటిని లబ్ధిదారులకు అందజేసిన కరెంటు నీటి సరఫరా అంశంలో జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ మధ్య నిధులు మంజూరులో వివాదం నెలకొంది. దీంతో అక్కడ పనులు జరగక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండటానికి లబ్ధిదారులు ముందుకు రావటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని పనులకు నిధులను మంజూరు చేసింది. రాంపూర్, కుత్బుల్లాపూర్, పోచారం, మహేశ్వరం ప్రాంతాల్లో కూడా చివరి దశకు చేరుకున్న పనులు పూర్తి చేస్తున్నామని, వచ్చే 2 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,520 ఇండ్లు మంజూరయ్యాయి. అయితే ఇళ్ల నిర్మాణం పూర్తయిన నిధుల కొరతతో 2 ఏళ్లుగా డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్, వాటర్ ట్యాంక్, వివిధ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇక వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. వీటిలో 3,722 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించగా మిగతా ఇళ్లు అప్పగించేందుకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంది. వీటన్నిటిని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది.